అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సేఫ్ గా ఉన్నారు. సిరియాను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకోవడంతో రష్యాలో ఆయన ల్యాండ్ అయ్యారు. సిరియా నుంచి పారిపోయి వచ్చిన ఆయన కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆశ్రమం కల్పించినట్లు రష్యా కన్ఫర్మ్ చేసింది. అసద్ తలదాచుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం తెలిపారు. అయితే రష్యాలో ఏ ప్రాంతంలో ఆయనకు ఆశ్రమం కల్పించారన్న విషయాన్ని రష్యా వెల్లడించలేదు. అధ్యక్ష పదవికి అసద్ రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ తెలియజేసింది. ఇదిలా ఉంటే రష్యాకు చెందిన 2 కీలక మిలిటరీ స్థావరాలు ఇంకా సిరియాలోనే ఉన్నాయి. అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి అసద్కు రష్యా అండగా నిలిచింది. 13 ఏళ్ల పాటు ఆయన అధికారంలో కొనసాగేందుకు రష్యా సహకరించింది. సిరియా జైళ్లలో దుర్భర జీవితం గడిపిన ఖైదీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2011లో అంతర్యుద్ధం నెలకొనడంతో కొన్ని లక్షల మంది నిరసనకారులను అసద్ ప్రభుత్వం జైళ్లలో నిర్బంధించింది. తిరుగుబాటుదారులు తాజాగా సిరియాను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఖైదీలు విడుదలయ్యారు. ఖైదీలు వీధుల్లో పరుగులు తీస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా బషర్ హౌమ్ అనే ఖైదీ మాట్లాడుతూ తాను చివరిసారిగా 2011లో సూర్యుడిని చూశానన్నారు. మళ్లీ తాజాగా సూర్యుడిని చూస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సిరియాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. డమస్కస్ లో ఇండియన్ ఎంబసీ అక్కడి భారతీయులతో టచ్ లో ఉందని వెల్లడించింది. వారి భద్రతను ఎంబసీ చూసుకుంటోందని ఇండియా పేర్కొంది. సిరియాలో అధికార బదిలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని ప్రపంచానికి భారత్ పిలుపునిచ్చింది. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పలు దేశాలకు భారత్ కోరింది. సిరియా సమాజంలోని అన్ని వర్గాల వారి ప్రయోజనాలు కాపాడాలని సలహా ఇచ్చింది. సిరియాలోని అనుమానిత రసాయన ఆయుధ స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆయుధాలు రెబల్స్ చేతికి చిక్కకూడదనే ఈ పని చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.